పితృదేవో భవ. నేనెప్పుడూ నా తల్లిదండ్రుల కాళ్ళు పడుతూ ఉంటాను. ఇదే నేను చేసే తపస్సు అని చెప్తారు. అది మొదలుకొని పుండరీకుడు కూడా తన తల్లిదండ్రుల పాదసేవ చేసుకుంటూ ఉండిపోయాడు. ఆనందంతో ప్రేమతో చేసిన తల్లిదండ్రుల సేవ లక్ష్మీనారాయణుల సేవతో సమానం కదా. అందుకే ఆ సేవకు మెచ్చిన పరమాత్మ పుండరీకుని కుటీరం ముందరకు వచ్చి, పుండరీక, నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పగా, పుండరీకుడు, స్వామి, నువ్వు శ్రీమన్నారాయణునివి అయినప్పటికీ నా తల్లిదండ్రుల సేవ పూర్తి చేసుకొని మాత్రమే నిన్ను వచ్చి దర్శించుకుంటాను. అంతవరకు అక్కడున్న ఇటుకపై నిలబడి ఉండమన్నారట. అలా ఆ శ్రీమన్నారాయణుడు పుండరీకుని కోసం ఇటుకపై ఎదురు చూస్తూ ఉండే భంగిమలో నిలబడి ఉండిపోయారు. తరువాత పుండరీకుడు కృష్ణుణ్ణి భూమిపై ఉండి తన నిజమైన భక్తులందరినీ ఆశీర్వదించమని కోరుతాడు. కృష్ణుడు అక్కడే ఉండడానికి అంగీకరించి తన భార్య రుక్మిణితో కలిసి విఠోబా రూపాన్ని తీసుకుంటారు. మరాఠీలో విట్ అంటే ఇటుక అని అర్థం, తల అంటే స్థలం. అందుకే ఆ స్వామి విఠలుడు అయ్యారు. భగవంతుడు భక్తుని కోసం ఎదురు చూసిన సన్నివేశమే ఈ పండరీపురం చరిత్ర. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.